హాయ్ అండి, ఎలాంటి ఫుడ్ కలర్ వాడకుండా పన్నీర్ పకోడా తయారు చేసుకునే విధానం. ముందుగా 400 గ్రాముల పన్నీర్ తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసిన ముక్కల్ని ఒకసారి కడిగేసుకోవాలండి. పన్నీర్ ముక్కల్ని వేరేగా పక్కకు తీసుకోవాలండి. తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ చూపించలేదు వేయడం. 2 స్పూన్స్ మైదా పిండి తీసుకోవాలి. 4 స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకోవాలండి. 1.5 స్పూను కారం తీసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోండి. ఒకేసారి వాటర్ వేసేసుకొని కలిపితే మాత్రం జారుగా అయిపోతుంది. ఇక్కడ చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. ఇలా కలుపుకున్న పిండిలోకి ముందుగా పక్కన పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ పన్నీర్ అనేది విరిగిపోకుండా కలుపుకోవాలండి. ఆ ముక్క అనేది చితికిపోకూడదు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఇలాగా పకోడీలాగా వేసేసుకోవడమేనండి. ఇక్కడ ఒక్కొక్కటిగా వేస్తున్నానండి. ఈ పన్నీర్ అనేది ఆయిల్లో వేసిన వెంటనే కలపకూడదు. ఇక్కడ లోతుగా ఉన్న కడాయి తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఒకే చోటుగా వచ్చేసాయండి. అదే వెడల్పుగా ఉన్న కడాయి అయితే అంటుకోదండి, విడివిడిగా వస్తాయి. ఇలా అంటుకున్నా కూడా పర్వాలేదండి, మనం గెరిటితో కలుపుతూ ఉంటే విడివిడిగా వచ్చేస్తాయండి. ఇక్కడ చూపించిన విధంగా ఈ పన్నీర్ పకోడా వీడియో ఫుల్ వీడియో కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి లింక్, మీరు చూడండి. ఈ పన్నీర్ పకోడా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ ప్రెస్ చేయండి.